ఆ, మీ రిలేటివ్ చేస్తే అనవసరంగా ఇజ్జా తీసుకోక అనవసరం మంచిగా ఇప్పటిదాకా రెస్పెక్ట్ గా మాట్లాడాను. లైన్ లో తీసుకో రిలేటివ్ ఎవరిని రెస్పెక్ట్ గా తీసుకుంటావు? మాట్లాడేది ఇప్పటిదాకా అరే లైన్ అనవసరం లో వాళ్ళ తీసుకో దగ్గర మేడం, ఇజ్జా తీసుకో. లైన్ లో మీ తీసుకో, అన్ని మీ కథలు అన్ని తెలుసా అండి, మీరు ఎట్లా చెప్తారు అన్ని కథలు లైన్ తెలుసు. లో తీసుకో, ఎవరిని తీసుకుంటావు లైన్ అనవసరంగా లో? వాళ్ళ దగ్గర గలీజ్ గా మాట్లాడతాను. అరే నేను తీసుకో మేడం, ఇప్పటిదాకా నేను రెస్పెక్ట్ గా మంచిగా లైన్ మాట్లాడాను. లో తీసుకో. వాళ్ళ దగ్గర మాత్రం గలీజ్ గా మాట్లాడతా. వెయిట్ చేయి, ఆగు. పర్సనలే కట్టు, టైం పట్టేది కుదరదు. ఇప్పుడు లేదు, పైసలు టైం కట్టు. లేదు, పైసలు పడుతుంది, టైం పడుతుంది నాకు. టైం లేదు, టైం లేదు, ఏం లేదు. టైం పడుతుంది చెప్తాను కదా. పైసలు కట్టు, పైసలు కట్టు. పైసలు లేవు, పైసలు లేవు అంటే కుదరదు. కుదరదంటే కుదరదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా చాలా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎవరు? ఇదేం సార్ ఇది పేమెంట్ కొత్త క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఇంకా కట్టలేదు? కాలేదు సార్, ఇంకా కొద్దిగా అమౌంట్ ఇస్తూ ఉండే. క్రెడిట్ కార్డ్దా? క్రెడిట్ కార్డ్ది చెప్పే సార్, టైం పడుతుందని మీకు. టైమా? టైం పడుతుందని ఎవరు చెప్తే ఎవరు చెప్తారు? నువ్వేనా? వాళ్ళు ఇచ్చారా టైము? నాకు ఎవరు లేదు సార్, మీకు చెప్పాను నేను టైం పడుతుందని. టైం పడుతుంది అని చెప్పిరా? టైం పడి ఎందుకు పడుతుంది సార్? ఈ మంత్ అమౌంట్ కట్టండి. ఫండ్ ఇస్తుంది సార్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఫండ్ ఇస్తుందని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను సార్. ఎవరికి? మీకే చేస్తాను. మీరు కాల్ చేసినప్పుడు చెప్పాను, మీ ఏజెంట్ కాల్ చేశారు. ఏజెంట్ కాల్ చేస్తే చెప్పిర్రా? చెప్తే అయిపోతుందా? టైం పడుతుంది నాకు ఫండ్ ఇస్తుందంటే మరి ఏం చేయాలి? పైసలు కట్టాలి. ఏం చేయాలంటే పైసలు లేవు సార్, అదే చెప్పిన కదా. లేవన్నప్పుడు ఎందుకు దొబ్బిర్రు ఈ బ్యాంకులోకి వెళ్ళి? ఎందుకు ఇచ్చారు మీరు దొబ్బేటోడికి? దొబ్బేవాడికి ఎందుకు ఇచ్చారు సార్ మీరు? ఇచ్చినామని చెప్పేసి వాడుకోనికి కట్టకుండా కూర్చోమని చెప్పినామా? కడతాను కదా, టైం తీసుకుని కడతా. ఇంట్రెస్ట్ టైమింగ్ లేదు. ఈ రోజు కట్టండి. 27,000 లేవు సార్, ఆల్రెడీ చాలా టాక్లు అయినాయి మీతోటి. ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. గీకినప్పుడు ఉండాలి సార్. కార్డు ఎందుకు గీకి? సంబంధం లేదు, అది కార్డు ఇచ్చిన ఏంటి సంబంధం లేదు? ఏం నడిపిస్తారు మీరు? 3 లక్షలు ఇచ్చేయండి. దేనికి పెట్టారు పైసలు? నేను దేనికైనా పెట్టుకున్నా, ఇష్టం అది. దేనికి పెట్టారు మరి? దేనికి ఏంటిది? దేనికైనా పెడతా, మీకెందుకు? దేనికి పెట్టారు మరి? దేనికి పెట్టారు? దేనికైనా పెడతా, మీకెందుకు? దేనికి? నాకెందుకా మరి? పైసలు టైం ఎందుకు కడతాను నాకు చెప్తారు మరి? పైసలు కట్టండి. నాకు టెంపరీగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను టైం ఫైనాన్షియల్ ప్రాబ్లం. నేను ఏం చెప్పినా డబ్బులు లేవు సార్. అర్థమైందా? ఇలాంటి మాటలు మాట్లాడద్దు. పైసలు అలాంటి మాటలే మాట్లాడుతున్నా. నా దగ్గర డబ్బులు లేవు, టైం ఎవరు నేర్పింది మీకు? ఎవరు నేర్పిండు? మీ మమ్మీ నేర్పిందా? డాడీ నేర్పిండా? మీ డాడీ మమ్మీ నేర్పిందా? నేను పైసలు వసూలు చేస్తాను మీ లెక్క. పైసలు వాడుకొని కూర్చోలే, వాడుకొని కూర్చోండి చెప్పిందా? వసూలు గిట్లా చేయమని చెప్పిందా? పైసలు మీ మమ్మీకి ఇట్లా చెప్పింది. అప్పుడు తీసుకొని మరి పైసలు లేవు. మా మమ్మీకి ఇట్లా రికవర్ చేయమనేది. మా మమ్మీకి ఇట్లా చెప్పింది, ఇట్లా మాట్లాడు, ఇట్లా మాట్లాడమన్నది. ఓకే ఓకే, ఓకేనా? అంత ఉందన్నట్టు. అంత ఉన్నది. అబ్బో, పైసలు వాడుకునే నువ్వు నేనే పడుకుంటా. నువ్వు ఇచ్చావా? మీ అయ్యి ఇచ్చిండా? మీ అయ్యి ఇచ్చిండా? మీ అయ్యి వచ్చింది డిపాజిట్. మీ అయ్య ఇచ్చాడు చెప్పు. మా ఇచ్చాడు చెప్తున్నా కదా. ఈ దొంగ మాటలు మాట్లాడడానికి పని చేస్తారా మీరు? అదే పని చేస్తా, చెప్పు. అవునంటున్నా కదా. అదే పనిలేదు, ఇదే పనిలేదు. పైసలు కట్టండి ఫస్ట్. పైసలు రూపాయి లేదు ఇప్పుడు. రూపాయలు ఏమంటే కలవది. పైసలు కట్టాలి. ఏం చేసినా కలవదు, నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు. ఏం చేసినా కలవది అని ఏం లేదు. పైసలు కట్టండి ఫస్ట్. నా దగ్గర పైసలు లేవు చెప్తున్నా. పైసలు లేవని మళ్ళీ మాట్లాడారంటే బాగా చెప్తున్నా. ఇంకోసారి బాగుందంటే బాగున్నా అంటున్నా. ఏమున్నది నీకాడ? నీకాడ ఏమున్నది? నీకాడ ఏముంది అంటున్నా. పబ్లిక్ పైసలు వాడుకొని పబ్లిక్ పైసలు వాడుకున్నా. బట్టలు ఇప్పి తిరుగుతున్నావు రోడ్ల మీద? బట్టలు ఇప్పుడు కాదు, మొత్తం తిరుగుతున్నా. చెప్పు. ఎందుకు బతికినావు మరి? బతుకుతా. ఎందుకు బతికినావు? ఇంకా బతికినావు. బతుకుతా అంటున్నా కదా. ఎందుకు బతికినావు? బతుకుతా అంటున్నా. పైసలు వాడుకొని వాడుకుంటా బతుకుతా. చెప్పు. నీ ఇన్సూరెన్స్ కన్నా క్లైమే బిక్తాయి. అవసరం లేదు. నువ్వు వీక్తే నేను వీగినప్పుడు ఇస్తుందిలే. రేపు బాగుండి డేట్ రేపు అయిపోతుంది. రేపు బాగుండి. అవునా? రేపు ఫోన్ చేస్తే చనిపోయాను మాకు చెప్పారు అనుకో, ఇంకోసారి ఫోన్ చేయమో అవన్నీ క్లైమ్. నువ్వు కూడా టర్మ్స్ తీసుకున్నట్టున్నావు కదా, నువ్వు కూడా క్లెయిమ్ చేసుకో. ఇంట్లో వాళ్ళకి వస్తాయి. సిగ్గాని పెద్దలేదా? చదువుకోలే? నీకు ఇంకా రికవరీ గురించి తెలుసు. నీకు పైసలు లేను రికవరీ నీకు ఎందుకు? నాకు అదే కదా. ఇట్లా రికవరీ ఎందుకు నీకు? బ్యాంకులు ఉన్నా కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, లేకపోతే ఇజ్జత్ దిగడం డైరెక్ట్. నువ్వు బక్రా కానీ నువ్వు అదే చెప్తున్నా కదా. పడుతుందా? 10 మంది బూతులు ఇంకుండా కూర్చో. సరే సరే, అంతే. అంతకు మించి నువ్వు చేసేది ఏం లేదు ఇక్కడ. కట్టేది లేదా? ఏంటిది రైట్? పైసలు కట్టు ఫస్ట్. రైట్ లేదు, రైట్ లేదు. నాకు టైం పడుతుంది. ఆల్రెడీ మీ ఏజెంట్ గంటలు మాట్లాడినా టైం పడుతుంది నాకు. అరే ఏతులు దిగకరా పైసలు. అరే నువ్వేతులు దిగకరా. గుద్ద వల్ల గుద్ద వల్ల
నీ ఐడి పెట్టరా ఒకసారి. మోగన్ అయితే ఏజెన్సీ ఏదండి? ఏజెన్సీ ఏదండి? అది ఏజెన్సీ కాదు. ఆంధ్రోలర్ ఎక్కడ బ్రాంచ్ మీది? నాది బ్రాంచే కాదు. ఐడి పంపరు ఒకసారి. నువ్వు ఐడి పంపరు ఒకసారి. నువ్వు స్క్రీన్ షాట్ పంపురా. ఐడి పంపరు ఒకసారి. నువ్వు స్క్రీన్ షాట్ పంపురా. ఐడి పంపరా ఒకసారి. నువ్వు స్క్రీన్ షాట్ పంపురా. 27,000 ఐడి పంపరా. నువ్వు స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ రూపాయి పంప అంటున్నా. టైం పడుతున్నా. నీకు రూపాయి కూడా నెంబర్ చెప్పరా? నీకు ఎందుకు చెప్తారా? అరే ఐడి ఎక్కడికైనా మాట్లాడుతావు చెప్పరా బాబు. మజాక్ చేస్తున్నాండి. నువ్వు మసాజ్ పెడతా, ట్విట్టర్ లో పెడతా. ఇప్పుడే ఆడియో తీసుకొని లౌడా ఎన్నైనా పెట్టుకో. అర్థమైందా? ఫేమస్ అయిపోతావు. పెట్టుకో. మన హెచ్డిఎఫ్సి ఒకటి నెట్ లో ఫేమస్ అని గుర్తుందా? అట్లయితే ఫేమస్ నువ్వు కూడా. పెట్టుకో. మజాకులు చేస్తున్నావు బాగా. పెట్టుకో. నువ్వు మజాకులు కోటక్ బ్యాంక్ కాదు, ఐసిఐసి బ్యాంక్. కోటక్ బ్యాంక్ ఏజెంట్ స్టార్టింగ్ లో ఇచ్చావు. వీడియో రికార్డ్ ఉంది ఆల్రెడీ. ఓకే డన్. మొన్నట్లో వైరల్ చేస్తా. పెట్టు. చెప్తున్నా కదా పెట్టు. నీకు దొంగతనం ఎట్లా వేయాలి, దాన్ని ఎట్లా నిరూపించాలని ఉన్నట్టున్నది. ట్విట్టర్ లో కంప్లీట్ చేస్తే వస్తుంది. మీ మేనేజర్ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీకు వేసుకుంటాను. నీకు మేనేజర్ బాగా ఏమన్నా వేసుకో. నువ్వు వేసుకుంటావని చెప్పేసి భయపడి సపరేట్గా మూసుకొని కూర్చోమంటావా? మూసుకొని కూర్చోవాలి. ఇంకేం చేస్తారు? మరి పైసలు కట్టు ఫస్ట్. పైసలు లేవు అంటున్నా. పైసలు లేవని ఏంది నాకు అర్థం కాదు. టైం పడుతుంది. మరి పైసలు టైం పడుతుంది. ఏ పర్పస్ అన్నావు? ఏ పర్పస్ లో వాడినావు ఈ పైసలు? నా పర్పస్ లో పర్సనల్ అది. ఈ పర్పస్ లో వాడినప్పుడు నీ పర్పస్ లో కట్టు. మరి నా పర్సనల్ కట్టా. టైం పడుతుంది చెప్తున్నా కదా. ఆ పర్సనల్ కట్టు. టైం పడ్డది కుదరదు. ఇప్పుడు లేదు, టైం లేదు. పైసలు టైం పడుతుంది. టైం లేదు, ఏం లేదు. టైం పడుతుంది చెప్తున్నా కదా. కట్టు. పైసలు కట్టు. పైసలు లేవు. పైసలు లేవు అంటే కుదరదు. కుదరదు కుదరదు. అంటే ఇక్కడ ఎప్పుడు నోటీస్ పంపిస్తా? పైసలు కట్టావా? పంపి. లీగల్ నోటీస్ పంపి. ఏం నోటీస్ పంపి పంపి అంట కదా. అడ్రస్ చెప్పు. ఏది మెయిల్ పంపు. లీగల్ నోటీస్ మెయిలా? మెయిల్కి ఎట్లా పంపిస్తారు? ఇంటికి పంపిస్తారు. కొరియర్ మీరుకి వస్తుందా? లీగల్ పంపిస్తారు. ఆ పీసీఆర్ కూడా ఇంటికి. అడ్రస్ చెప్పు. సబ్జెక్ట్ ఏంది? అడ్రస్ చెప్పు. ఏజెన్సీ అడ్రస్ చెప్పు. మార్గం వచ్చి కలెక్ట్ చేసుకుంటా ఫిజికల్ గా. నీ అడ్రస్ చెప్పు. నీ అడ్రస్ చెప్పు సార్. నా అడ్రసా? నాకు పైసలు పంపి. మరి నీకెందుకు పంపిస్తా? మరి నాకేం పంపిస్తావని అడ్రస్ అడుగుతున్నావు? నీ అడ్రస్ పంపంటే నీ ఏజెన్సీ పేరు చెప్పు. ఏజెన్సీ ఉంటావు నువ్వు. ఏదో థర్డ్ పార్టీలో వర్క్ చేస్తావు కదా. అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటా. చెప్పు. ఏజెన్సీ పేరు చెప్పు. ఎక్కడ? నీ ఏజెన్సీ పేరు అడ్రస్ చెప్పు అంటున్నా కదా. ఎక్కడ ఉంటావు? ఎవరు నేర్పింది నీకు నా డీటెయిల్స్ అడుగుమని? పైసలు వాడుకొని నా డీటెయిల్స్. అరే నాకు కాల్ చేసి నాకు తెలియదా ఎట్లా మాట్లాడను? ఎట్లా మాట్లాడాలి నీతో? పైసలు లేవన్న తర్వాత ఎట్లా మాట్లాడతారు? నేను ఆల్రెడీ మీ ఏజెంట్ తో చాలా మందితో మాట్లాడచ్చు అనుకోండి. ప్రీవియస్ ఏజెంట్ వస్తావా? ఇదే పని ఉన్నట్టున్నది. అదే పని. ఇంకా నాకే చెప్తా. అదే పని. అందరితో మాట్లాడినా. మాట్లాడతా. సిగ్గు లేకుండా. సిగ్గు లేదు నీకు. హలో. ఇప్పుడు ఇదంతా కాదు సార్. ఏ టైం వరకు నాకు పేమెంట్ చేస్తారు చెప్పండి మేడం. పేమెంట్ ఒకటి నాకు జాబ్ లేదు ప్రజెంట్. కట్టే పొజిషన్ లేను. నేను వాటిని అడుగుతున్నాను. ఓకేనా? ట్రై చేస్తున్నాను. అదే అండి. ఎన్ని డేస్ సార్? టైం లేదు. అరేంజ్ చేస్తున్నారు కరెక్ట్. ఈ రోజు అయ్యాలి కదా. బంధన్ మ్యామ్. మీ పేరేం పేరు చెప్పండి. బంధన్ మ్యామ్. మీరు ఎక్కడ ఉంటారు? మీ ఐడి కార్డ్ పంపడం సార్ వాట్సాప్ లో. ఐడి కార్డ్ ఎందుకు పంపిస్తాం మీకు మేము? మరి నీకెందుకు అవసరం? భారతదేశంలో సరే ఎక్కడ ఉండు కానీ పేమెంట్ కూడా ఎక్కడైనా ఉండు. నో ప్రాబ్లం. నాకు అనవసరం కానీ పేమెంట్ మీ రిలేటివ్ చేస్తే అనవసరంగా ఇజ్జా తీసుకోక. అనవసరం మంచి ఇప్పటిదాకా రెస్పెక్ట్ గా మాట్లాడాను. రెస్పెక్ట్ గా మాట్లాడేది ఇప్పటిదాకా. అనవసరం వాళ్ళ దగ్గర ఇజ్జా తీసుకో. మీ కథలు అన్ని తెలుసా అండి? మీరు ఎట్లా చెప్తారు? అన్ని కథలు తెలుసు. అనవసరంగా వాళ్ళ దగ్గర గలీజ్ గా మాట్లాడతాను. ఇప్పటిదాకా నేను రెస్పెక్ట్ గా మంచిగా మాట్లాడాను. వాళ్ళ దగ్గర మాత్రం గలీజ్ గా మాట్లాడతా. వెయిట్ చేయగు. నిన్నెందు నేను లైన్ లో తీసుకోవడానికి? వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడతాను. మీ ఇంటి పక్క మాట్లాడతాను. మీ ఇంటి దగ్గర మాట్లాడతాను. మీ ఇంటి దగ్గర పెద్ద రుబాబ్గా మాట్లాడుతున్నావు. పేమెంట్ చేయనంటే కథలు పెడుతున్నావా? బ్యాంక్ వాళ్ళతో నాటకాలు ఆడుతున్నావా? కొంచెమని ఉండాలి లోన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. మరి లోన్ ఏం మాట్లాడుతున్నావు? పేమెంట్ చేయాలంటే మంత్ ఎండింగ్ అని కథలు పడుతున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడుతుంటే పేమెంట్ చేయాలి. ఎక్స్ట్రా మాట్లాడతాను సార్. పేమెంట్ చేయకపోతే మాట్లాడతాను. ఓకేనా? ఎవరు చెప్తావో చెప్పండి. ఎవరికైనా మీ అయ్యకి ఇచ్చామా లోన్? మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారా? నీ అయ్యి ఇచ్చాడా? లోన్ తీసుకొని మంత్ ఎండింగ్ అని ఎందుకు చెప్పాలో? మరి ఇప్పుడు జాబ్ లేదు, తొక్కలేదు, తోలేదు అని చెప్తున్నావు. మరి అంతకన్నా ముందు ఏం చెప్పలేదు? నువ్వు కొత్తిమీర కట్టలాగా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి నువ్వు పాలకూర కట్టలాగా మాట్లాడకు. హలో సార్. పేమెంట్ చేస్తారా లేదా? ఇవన్నీ నాకు అనవసరం. మీరు టైం పాస్ కి అట్లా మాట్లాడడానికి ఎవరు కూర్చోలేదు బ్యాంక్ లో. ఓకేనా?
నిత్య ఎక్స్ట్రా మాట్లాడకు నిత్య. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? నాకు పేమెంట్ నిత్య చేయాలి. ఎవరికి కాల్ చేస్తే పేమెంట్ చేయడు నిత్య. నాకు నా పైన 50 లక్షల డెప్ట్ ఉంది నిత్య. ఓకేనా, చాలా మంది కాల్ చేశారు, ఎవడు ఏం మిగలేకపోయాడు నిత్య. సర్నేమ్ తో పేర్లు తీసుడు, ఓకే, సర్నేమ్ తోటి తీసుడు, ఓకే, వాడికి తీసుడు, ఇవన్నీ అయిపోయినాయి. బచ్పన్లు అయిపోయినాయి పనులని. వాడికి బచ్పన్ కాదు, మాది ఫాలో అయ్యేది మేము ఫాలో అవుతాం. మీ దగ్గర నెంబర్ అడిగానా? నేను నెంబర్ అడగలేను కదా. నాకు తెలుసు నెంబర్లు వస్తాయి, అన్ని వస్తాయి. కాంటాక్ట్ లిస్ట్ కావాలా చెప్పండి. ఇవ్వండి మీ వాళ్ళ నెంబర్. నువ్వే కంప్లైంట్ తీసుకోవదా, అయిపోతుంది. నువ్వే కాన్ఫరెన్స్ పెట్టు. ఎవరు తీసుకుంటా ఇప్పుడు నాకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అయ్యా నెంబరు నువ్వు ఇవ్వాల్సిన అవసరం మాకొద్దు, మా దగ్గర ఉంటాయి. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, చేస్తారా లేదా? ఎక్స్ట్రా మాట్లాడకు. ఆగు, మీ లొకేషన్ ఇదని ఒక్క నిమిషం అవును, కన్ఫర్మ్ చేసుకుంటా. ఆడికే పంపిస్తా. ఆడికే వస్తాం, ఆడేవాడు ఉంటే అన్ని అడుగుతాం. ఆడొకటి ఉంది. ఇప్పుడు లైవ్ లొకేషన్ చెప్పాలంటే ఒక నిమిషం. అందరికి ఫోన్ చేసి అనవసరంగా ఇజ్జత్ తీస్తా. ఇజ్జత్ తీస్తాను సార్, పేమెంట్ కడతలేరు కదా. ఎందుకు అట్లా ఇజ్జత్ తీసి ఏం చేస్తాను? పేమెంట్ అప్పుడన్నా మీకు వాళ్ళు చెప్తేమో. చాలా బ్యాంకులు చెప్పాను మంత్ ఎండ్ టైం ఎందుకు చేసుకుంటా. హలో సార్, పేమెంట్ చేయండి సార్ ఫస్ట్. మీరు స్టోరీలు అవన్నీ నాకు వద్దు. లేదు మేడం, పేమెంట్ లేదు. లేకపోతే నేనేం చేయాలి సార్? అడగండి, ఎవరి దగ్గర అడుక్కొని చేయండి. ఇంట్లో ఏమైనా ఉంటే అమ్మాయినే చెయ్యండి. ఏం లేదు, అమ్మకు పాత సైకిల్ ఉంది ఒకటి, అమ్మనా ఏదైనా అమ్ముకోండి, నాకు అనవసరం. మాకు పేమెంట్ కావాలి. ఒక సైకిల్ ఉంది ఒకటి, దాని తర్వాత మా తాత పాడేసిన ఒక బ్లాంకెట్ ఉంది ఒకటి. సార్ ఇవన్నీ బ్యాంకులకు చెప్పాల్సిన మాటలు కాదండి, అర్థమైందా? బ్యాంకర్ లో బిహేవ్ చేయలేదు నిత్య. మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు సార్? మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? బాగా బరిదగించావు నిత్య. ఏంటండి, ఏం మాటలు మాట్లాడుతున్నారు? బాగా బరిదగించావు. కాల్ కట్ చేయి, నేను మీ ఇజ్జత్ తీస్తావు. సిగ్గు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.